నమస్తే, దిస్ ఇస్ శౌర్య. రేట్లు ఇప్పటి వరకు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలేదు అని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. రేట్లు పెరగవు, ఇప్పటి వరకు కూడా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మేము పెంచలేదు, సామాన్యుడి గురించి మేము ఆలోచించాము అని. సో ఈ రోజు చూస్తే ప్రజలు ఏదైతే గెస్ చేశారో, అంటే గవర్నమెంట్ మీద ప్రజలకి ఎంత గురి ఉందో చూడండి. అసలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పెంచలేదు, ఎలక్షన్స్ అవ్వంగానే ఖచ్చితంగా కన్ఫామ్ గా పెంచేస్తారు అని డిస్కస్ చేసుకున్నారు. సో అదే ఈ రోజు వాస్తవమే నిల్చుంది. దాదాపు ఈ రోజు డీజిల్, పెట్రోల్, అలాగే సిఎన్జి గ్యాస్ ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. ఇంకా ముందుకి సిలిండర్ రేట్లు ఆబ్వియస్లీ గోల్డ్ రేట్ పెరిగింది నైట్కి నైటే 14,000. సో ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటి అసలు? ఎక్కడ పెడితే అక్కడ క్యూలు కట్టున్నారు జనాలు, బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఎండలోని. సో ఇవన్నీ ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి మేడం, మనం చూసుకుంటే డీజిల్, పెట్రోల్ పెరగదు అని అన్నారు. గవర్నమెంట్ ఇన్ని రోజులు పెరగదేమో అని అనుకున్నారు. ఉన్నట్టుండి ఆయన జస్ట్ వచ్చి ఎప్పుడైతే వెళ్ళారో నైట్కి నైటే 14,000 గోల్డ్ పెరిగిపోయింది. ఆ నెక్స్ట్ డేకి తెల్లవారితే ఈ రోజు మళ్ళీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ రేట్లు పెరిగినాయి. అసలు ఏమనుకోవచ్చు సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు కోటేశ్వరుని వదిలేయండి, నెలకి ₹1,00,000 50,000 జీతం వచ్చిన పరిస్థితి పర్లే, 20,000 15,000 జీతాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏమండి, 1,00,000 వచ్చిన వాడు కూడా ఏదో అంటారు చూడండి, ఎంత చెట్టుకి అంతగాలని. అంతే వాళ్ళు ఈఎంఐలు అవన్నీ ఉంటాయి కదా. అది ఏది ఏమైనా ఎవరికైనా కష్టమే. ఇప్పుడు మనకి జీతాలు పెరగవు, అదే రేట్లు పెరుగుతాయి, నిత్యావసరాలు పెరిగిపోయాయి. మీరు అన్నట్టుగా బంగారం రాత్రికి రాత్రి 14,000 పెరిగిపోయింది. డీజిల్, పెట్రోల్ ఎక్కడ చూసినా పెంచేస్తారు. సరే, మేము కాన్వాయిలు తగ్గించుకున్నాం అన్నారు, అది ఒక మంచి విషయం. కానీ ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు? లోకల్ ట్రైన్స్ ఎక్కండి అంటే ఎంఎంటీఎస్ అలాంటివి ఎక్కండి. బస్సులు ఎక్కడ పెంచారండి? మీరు ఉచిత బస్సు ఇచ్చాక మీరు బస్సులు ఎక్కడ పెంచారు? మీరు స్టాఫ్ని ఎక్కడ పెంచారు? కబుర్లు మాత్రం చెప్తున్నారు. అసలు ఉచిత బస్సు ఎవడు అడిగాడు? ఫస్ట్ థింగ్, ఎవరు తీసుకొచ్చారు? అసలు కాంగ్రెస్ వాళ్ళు కదా తెచ్చారు. ఎవరు తెమ్మన్నారు? మిమ్మల్ని ఏమైనా ఆడవాళ్ళు వచ్చి అడిగారా మాకు ఉచిత బస్సు కావాలని? కాదు కదా. ఇప్పుడు దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ముందు యాంటిసిపేట్ చేయకుండా మీరు సడన్ గా నిర్ణయాలు తీసేసుకుని మీ ఓట్ల కోసం, చాలా తప్పది. అవును, మీరు అసలు ఉచితాలు తగ్గించండి మొత్తం, అందరూ కూడా, అన్ని రాష్ట్రాలు కూడా. విద్య, వైద్యం ఇచ్చేయండి ఉచితం, అంతే, ఇంకేం అవసరం లేదు. నిజమే మేడం. ఇంకొక ఐడియా కూడా అనిపించింది, ఈ ఉచితాలన్నీ తీసేసి ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ముందు మీరు అన్నట్టు అసలు ఎప్పటికీ జీతం పెరుగుతుందా అని ఆశతో చూసేవాళ్ళు లేదు. ఈ ఉచితాల బదులు అట్లీస్ట్ సంవత్సరానికి 5% పెంచండి అనో 1% పెంచండి అంటూ ఒక రూల్ ఏమంటారు? రూల్ ఎవరికి ఇస్తారు? మీరు గవర్నమెంట్ ఉద్యోగులకే వర్తిస్తుంది, ప్రైవేట్ వాళ్ళకి వర్తించదుగా. ప్రైవేట్ వాళ్ళని వాళ్ళు ఏమి డిమాండ్ చేయలేరు కదా, ప్రభుత్వం ఏం చెప్పలేదు. కానీ నేను అనేది ఏంటంటే, మీరు నెంబర్ ఆఫ్ ఫ్లీట్ పెంచండి, బస్సు సంఖ్య పెంచండి. తర్వాత మీరు చాలా బస్సులు తీసేశారు, మీకు తెలుసో లేదో. గతంలో మనకి ఎక్కడెక్కడికి వెళ్ళడానికి కూడా బస్సులు ఉండేవి, ఇప్పుడు చాలా రూట్స్ లో బస్సులు లేవు, చాలా నెంబర్స్. నేను అనేది ఏంటంటే, మీరు ఏసీ రూముల్లోనూ లేకపోతే ఏసీ కారుల్లో తిరుగుతూ ఆలోచించకండి. మీరు ఒక సాధారణ పౌరుల్లాగా మాలాగా తిరిగితే మీకు తెలుస్తుంది ఎందుకు తీసేస్తారు. మీరు అసలు ఉచితం ఎందుకు పెట్టారు? దానివల్ల బస్సుల్లో కొట్లాడుకోవటం. అవును, దారుణంగా. అది ఇంకొకటి అండి, అసలు బస్ అనేది ఎలా ఉండాలి? మీకు అంత కన్సర్న్ ఉంది మహిళల మీద అనుకుందాము. ఇప్పుడు ఇటు కూర్చున్నాక ఇటొకరో అది ఊపిరి పీల్చుకునేలాగా ఉండాలంతే. క్రిక్కిరిసిపోయి బస్సు ఇలా కింద పడిపోతున్నా అన్నట్టు ఉండకూడదుగా. మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకోరు మీరు? అవును, అసలు బస్సులో సీట్లు గమనించారా మేడం? ముందు వికలాంగులు, వృద్ధుల సీట్లు 2 వరుసలు, నాకు 2 వరుసలే స్త్రీలకు, మిగిలినవి పురుషులకు. అదేం లెక్క నాకు అర్థం కాలేదు. తర్వాత ఇంకొకటి, ఆ వికలాంగులది కూడా మగవాళ్ళకి వెనకాల విడిగా పెట్టాలి కదా, ఆడవాళ్ళ పక్కన వచ్చి కూర్చుంటారు, దబాయిస్తారు. అది ఎంత అన్కంఫర్టబుల్ తెలుసా అండి? అవును, ఇది నేను ఇవాళని నాకు అది కొన్ని సంవత్సరాలుగా నేను అడుగుతున్నా. అందుకని అసలు మీరు ఫస్ట్ దృష్టి పెట్టండి. మంత్రులుగా వచ్చేవాళ్ళు మీరు దర్జాగా ఎంజాయ్ చేయటం కాదు, ఎవడైనా సరే. మీరు సాధారణ మనిషి ఎట్లా కష్టపడతాడు మీరు అనుభవించండి ఫస్ట్. అది ఇవాళ మీరు పెట్రోల్, డీజిల్ పెంచేసి మీరు సైకిల్ మీద వెళ్ళండి, నడిచి వెళ్ళండి, వెళ్తాము. ఈ మండే ఎండల్లో ఎక్కడికి వెళ్తామండి? అవును, ఇప్పుడు దేనికైనా కూడా ప్రాక్టికల్ గా ఆలోచించాలిగా. మీరు లాక్డౌన్ పెడితే మాలాంటి వాళ్ళకి ఇబ్బంది. లాక్డౌన్ పెట్టడం వల్ల ఎవరికి సులభం? తల్లిదండ్రులకు ఎంత కష్టం తెలుసా? ఎస్పెషల్లీ అమ్మలకి ఎంత కష్టం తెలుసా? అవును, చాలా కష్టం. లాక్డౌన్ అన్ని వృత్తుల వాళ్ళకి చేయడానికి కుదరదు కదా, ఎవరికి ఓన్లీ ఐటీ వాళ్ళకి కుదరదు.
కొన్ని స్కూల్స్ సెక్టార్స్ అనుకోండి, పోనీ టీచర్స్ బోర్డు అది కూడా చెప్పాం కదా నిన్న, ఆన్లైన్ ఎంత కష్టం అండి పిల్లలకి. సో ఇవన్నీ కుదిరే పనులు కాదండి. ఇవాళ మీరు రేట్లు పెంచేస్తున్నారు. మీరు రేట్లు పెంచే ముందు మా జీతాలు పెంచమని చెప్పండి. అదే అంటున్నాను, రేట్లు ప్రైవేట్ వాళ్ళని పెంచడానికి కూడా చట్టం మీరు ఉంది కానీ చెప్పండి. ప్రైవేట్ వాళ్ళకు కూడా మీరు చెప్పండి. స్పెషల్ జీవో ఏదైనా తీసుకురావాలి వాటి కోసం, లేదంటే అది లేకపోతే ఏం బతుకుతామండి. నిజంగానే అసలు చాలా మంది అదే డిస్కస్ చేసుకుంటున్నారు మేడం. 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు వరకు 500 కూడా పెంచలేదు, ఏంటి పరిస్థితి, రెంట్లు కట్టుకోలేక పిల్లలకి అరాకొర తిండి అసలు మీరు పెడుతూ. నమ్ముతారో లేదో, నేను అంటే చాలా మంది కోపం వస్తుంది. అవును. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు, కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, వాళ్ళకి లక్షల్లో జీతాలండి. అవును, చాలా మంది అసలు ఏం క్లాసులు తీస్తారో ఆవిడకి తెలియదు. ఎప్పుడు చూసినా వాళ్ళు సెమినార్లకు వెళ్తారు, పేపర్ కరెక్షన్స్ కి వెళ్తారు. పిల్లలకి మాత్రం చదువు ఎంత చెప్తున్నారో నాకు తెలియదు. అవును, రిసెర్చ్లు అనేవి ఈ మధ్య కాలంలో మీరు చూస్తే చాలా మటుకు ఎత్తిపోతలే. అవును, వాళ్ళు రాసిన దాంట్లోంచి వీళ్ళు రాసిన దాంట్లోంచి తీసుకుని కొన్ని అయితే యాజ్ ఇట్ ఈస్ కూడా కవర్ పేజ్ మార్చేసేస్తున్నాను. అవును. అసలు గైడ్ అనేవాడు ఎందుకుంటాడో తెలియదు. ఆయన దయాదాక్షిణ్యాల మీద వీళ్ళ థీసిస్లు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు జీతాలు ఎవరికి ఎంతెంత ఇస్తున్నారో చూసుకోండి. అవును, ఎందుకు ఇస్తున్నారో చూసుకోండి. వాళ్ళకి అంతంత జీతాలా? జీతాలు, పెన్షన్లు, అసలు రిటైర్మెంట్ మామూలుగా అసలు డబ్బులు. ఎమ్మెల్యేలకి ఎంపీలకి పెన్షన్లు ఏంటండి? 5 ఏళ్ళు అదే. వాళ్ళు ఉంటే అవి కట్ చేయమనండి. మోదీ గారిని అప్రిషియేట్ చేస్తాం అవును, మనం. అవును, అవి తీసేయమనండి ముందు. వాళ్ళు 5 ఏళ్ళు టర్మ్ అయిపోయాక వాళ్ళకి రూపాయి వెళ్ళకూడదు గవర్నమెంట్ నుంచి. అవును, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి, వాళ్ళు ఇవాళ సైకిల్ మీద వెళ్ళేవాడు, లేకపోతే ఒక స్కూటర్ మీద వెళ్ళేవాడు, 5 ఏళ్ల తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక్క పెళ్ళి అయిందంటే చూడండి, ఒంటి నిండా నగలు, అవి కూడా డైమండ్స్, అసలు ఇవన్నీ గిఫ్ట్లు కూడా ఉంటాయి. వెండి బరిగెలు, వెండి వెండి బరిలు ప్లేట్లు, గిఫ్ట్లు, వచ్చేస్తాయి. సో రిటర్న్ మరి గిఫ్ట్స్. వాళ్ళకి పెన్షన్లు ఏంటండి? మనలాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉద్యోగాలు చేసినా, అదే జర్నలిస్ట్ అనేవాడికి ఒక్క పెన్షన్ లేదు. వీళ్ళకి కూడా రిటైర్మెంట్ పెన్షన్ ఏంటి మేడం, ఈ రోజు అంటే బాధపడొచ్చేమో కానీ కోవిడ్ టైంలోన జర్నలిస్టులకి ఇచ్చిన ఫండ్ ఏదైతే ఉంటుందో, బెడ్ రెడెన్ అయిన వాళ్ళకి, అంటే బెడ్ మీద ఉన్న వాళ్ళకి 25,000 ఎంతో, అవి రియల్ గా జర్నలిస్టులకి మాకెవరికి రాలేదు అసలు. ఆ జర్నలిస్ట్ అనే ఒక వాళ్ళల్లో వాళ్ళే పోయినాయి తప్ప, ఈ రోజు సీరియస్లీ చెప్పడం రాలేదు అసలు. సొంత డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చింది. అలాంటి గవర్నమెంట్ ఇచ్చిన దానిలోనే ఇవ్వలేదు అసలు. అది కూడా అంత ఇలాంటి దారుణాలు బయటికి రావు అసలు. అస్సలండి. మనం మాట్లాడాం అనుకోండి, ఏమవుతుందంటే మిమ్మల్ని ఏ ఇన్స్టిట్యూట్ లోకి రాకుండా చేస్తారు. అదే ఇదొకటి. ఇవాళ పెట్రోల్ ధరలు చూసుకుంటే మనకి పెట్రోల్ మీద ₹3.29 అండి, డీజిల్ మీద ₹3.14 పెరిగింది. తెలంగాణలో రెండింటి మీద కూడా ₹3 పెరిగింది. అలాగే ఢిల్లీలో ఇలా అన్ని చోట్ల కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇటు అటుగా, అంటే కొన్ని పైసలు అటు ఇటుగా ఇలాగే పెరిగింది. సో పెరిగింది, మనం ఎక్స్పెక్ట్ చేసిందే. ఇది ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పెరగదు అనుకున్నారు, ఇప్పుడు పెరిగాయి. కాదు అది రీజన్ కాదని అంటున్నారు. కానీ ఓ పక్క చమురు నిల్వలు ఉన్నాయి మనకి, 45 days కి పెట్రోల్ ఉంది, నెలకి మనకి డీజిల్ ఉంది, తర్వాత గ్యాస్ ఉంది అంటున్నారు. ఇప్పుడు గ్యాస్ మీద కూడా పెరుగుతుంది, కమర్షియల్ పెంచేస్తారు ఆల్రెడీ. ఇప్పుడు గృహ అవసరాలకు కూడా అది కూడా పెంచుతారు. ఏది ఏమైనా రేట్లు పెరుగుతున్నాయి, జీతాలు పెరగట్లేదు, అందరూ చేసే కంప్లైంట్ అది. సో ఏదేమైనా సామాన్యుడి నడ్డి విరవడమే ప్రతిసారి జరుగుతోంది. సో మరి ఇంకా మనం ప్రభుత్వాలని ఏమన్నా కూడా ప్రయోజనం అయితే కనిపించలేదు. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం.